తుఫాన్ బాగా బీభత్సమైన గాలికి మొత్తం బ్లాక్ సార్, పూర్తి టోటల్ డ్యామేజ్ సార్. దీనిలో పనికి వచ్చేది కూడా ఏం ఇటు అంతే కదా, 2-3 రోజులు పడుతుంది. మనకి అలాగే ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్, రెండు అట్లీస్ట్ ఒక 60% తగ్గుతుంది కదా. సార్ విజయవాడ ఫ్రెష్లో కూడా సార్, విజయవాడ వాటర్ ఈరోజు ఉండడానికి కూడా కారణం వెనక్కి మూడు అప్పుడు సముద్రం నాట్ అబ్జర్వింగ్ ద వాటర్. అప్పుడంటే అప్పుడు అఫ్కోర్స్ అది ఉంటుంది. ఇక్కడ సిమిలర్ వేరే లాస్ట్ టైం కూడా ఫోటో పోస్ట్ ఇచ్చేస్తారు, ఇది కూడా ఇవాల్యుయేషన్ కదలండి. ఇంకొక మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉన్నది సార్. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు. ఇది ఒక రకంగా అంటే మనం పాలినేషన్ అయ్యేది వాటర్ వర్షం వల్ల. సెకండ్ థింగ్ డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది ఉంది, హోల్ ఉంది, కానీ ఇక్కడ కలర్స్ చూడండి సార్, కలర్ హ్యాస్ స్టార్టెడ్ టు చేంజ్. బిఫోర్ ఇట్ టర్న్ గోల్డ్ ఇలా అయిపోతుంది సార్. యాక్చువల్లీ పాలు వచ్చేసింది. అంటే గ్రేను పాలు హార్డన్ అయితే గింజ అవుతుంది సార్. అది ఇంకో 15-20 డేస్ అయితే మొత్తం క్రాప్ వచ్చేది. దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ విండే సార్. గాలి వల్ల ఇలా పడిపోతుంది సార్. ఫస్ట్ కింద అప్పుడు వాటర్ ఉంటే ఇంకా మునిగిపోయి డిస్కలరేషన్. మీరు ఎన్ని ఎకరాలు పోయింది? 5 ఎకరాలు. ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం ఫ్లాట్స్ మొత్తం 30 ఎకరాస్ ఉంది. కొత్త వరకు 30 ఎకరాస్ మొత్తం గౌలా గౌలు వచ్చి ఎకరానికి వచ్చి 18 బస్తాలు వచ్చేసారు. ఇంకో విషయం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పేది, ఇది మామూలుగా కోత అయితే మిషన్తో పోయేది, కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేదు.
వీళ్ళు చేతితోటే పోయాలి. చేతితో పోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్. ఇక్కడ నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. ఈ పడిపోయిన దగ్గర వదిలేం కదా సార్, దీన్ని మళ్ళీ ఏదో గది చేర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ. కొంచెం మళ్ళీ ఏదో విధంగా కోసి అయిన వరకు అయినా సరే కోసి కొట్టేట్టాలి సార్. మళ్ళీ నెక్స్ట్ ఇరుగు పట్ట వేయాలన్నా దీన్ని క్లియర్ చేయాలి సార్. ఇలా వదిలేసినాము ఈ అయ్యే 5 ఏదన్నా అయినా పైకి అవి కూడా త్వరగా ఇక్కడ నుంచి ఖర్చు 30,000 సార్. ఎకరానికి వచ్చి ఇది కోసి కట్టి వదులు తిప్పి మళ్ళీ కుప్ప నూర్చి అవి మన చేతికి వచ్చేసరికి 30,000 ఖర్చు అయిపోతుంది కుప్ప వేసి. అదే నుంచుని ఉంటే మిషన్ ఖర్చు వచ్చే సార్ ఒక ఎకరానికి వచ్చేసరికి 3,000-4,000 రూపాయలు ఎకరానికి వచ్చి మిషన్ ఖర్చుతో ముందు వచ్చేసేస్తారు. వెంటనే మా ఖర్చు వీళ్ళకి మా సొసైటీ ద్వారా బ్యాంకుల ద్వారా వేసుకుంటాం.